ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయామేడవైన ప్రభువా, ఈ సాయంత్ర సమయమందు మీ పరిశుద్ధమైనటువంటి సాన్నిధ్యమునకు మేము వచ్చి కొద్ది సమయము మీ వాక్యమును ధ్యానించుకొనుటకు కూర్చొని ఉండగా మీ యొక్క సన్నిధిని మాకు అనుగ్రహించు ప్రభువా. మా హృదయాంతరంగములో మీ యొక్క వాక్యం పనిచేయనట్లుగాను మీ వాక్యమును మేము గ్రహించి అర్థం చేసుకుని ప్రభువా, దాని ప్రకారంగా నాయన జీవించగలిగినటువంటి ఆత్మీయ మెలకువను మాకు అనుగ్రహించండి. క్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్దెలలో నూనె తీసుకుని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళలో ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కబరిచిరి గాని బుద్ధిలేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకీడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయుమని అడుగగా అతడు, మిమ్ము ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెనెను. ఈ వృత్తాంతమును మనము అనేకసార్లు చదివి ఉంటాము. అనేకసార్లు బోధించబడినప్పుడు విని ఉంటాం. ఈ వృత్తాంతమును మనకు చదివినప్పుడు అది ప్రభువు తిరిగి మన యొద్దకు రానై ఉన్నటువంటి ఆ సమయంలో తన సంఘము, ఆ సంఘములో ఉన్నటువంటి మనమందరము విశ్వాసులం అనేటువంటి వారమి ఏ విధముగా మనము సిద్ధపడి ఉండవలెనో అనేటువంటిది తెలియజేస్తూ చెప్పబడినటువంటి వృత్తాంతము ఉపమానమై ఉన్నది. మనకందరికీ తెలిసిన విధంగానే ఈ ఎంసెట్ అని ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి జరుగుతూ ఉంటాయి. ఈ ఎగ్జామ్స్కి ముందు ప్రతి ఒక్కరు కూడా సమయానికి అక్కడికి రావాలని చెప్పి, పరీక్షా కేంద్రాలకి రావాలని చెప్పి అధికారులైనటువంటి వాళ్ళు చాలాసార్లు ఈ సూచనలు, సలహాలు ప్రింటెడ్ మీకు పంపబడినటువంటి ఆ ప్రింటెడ్ మ్యాటర్‌లోను, అదే విధంగా ఈ వార్తలలో కూడా తెలియజేస్తూ ఉంటారు. కేంద్రానికి ఒకసారి గేటు వేయబడిన తర్వాత వచ్చినట్లయితే వారు ఎట్టి పరిస్థితిలోనూ లోపలికి అనుమతింపబడరు అని తెలియజేస్తూ ఉంటారు. అయినా గాని ప్రతి సంవత్సరం, ఏ సంవత్సరములోనూ ఇలాంటి వారు లేకుండా ఉండరు. ప్రతి సంవత్సరము ఎందరో కొందరు మాత్రము ఆ పరీక్షా కేంద్రాలకి కొంత లేటుగా రావటం జరుగుతూ ఉంటుంది. వారు ఎప్పుడైతే వచ్చినప్పుడు ఆ గేటు వేసివేయబడి ఉన్నదని చూస్తారో, వారు బోరు బోరున ఏడవటం అనేటువంటిది, వారి తల్లిదండ్రులు, అక్కడికి వారితో పాటు వచ్చిన వారందరూ ఎంతో కలత చెందుతూ, ఈ పిల్లలను ఇంతకాలం మేము చదివించేమే, ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ అని చెప్పి పెట్టి అక్కడ ఒక సంవత్సరం అంతా కూడాను కోచింగ్ తీసుకునే విధంగా చూసి చేసామే. అయితే ఇప్పుడు ఈ కొద్ది సమయము ఆలస్యంగా వచ్చిన కారణంగా మరో సంవత్సరం పాటు మేము వేచి ఉండాలా? సంవత్సరం అంతా వ్యర్థమైపోయిందా? అని చెప్పి బాధ వాళ్ళలో మనం క్లియర్‌గా చూడవచ్చు. కొందరైతే ఈ పిల్లలను గోడలను దూకించే ప్రయత్నాలు గూడా చేసినట్లుగా, వారు లోపలికి వెళ్ళిన తర్వాత వారు తిరస్కరింపబడి వారిని వెనక్కి మళ్ళీ తిరిగి పంపించేసినట్లుగా కూడా వార్తల్లో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం చూచినప్పుడు ఎంత తక్కువ సమయములో ఎంత నష్టం జరగగలదు అనేటువంటిది మనం చూడగలుగుతున్నాం. ఈ విధంగానే ఈ యొక్క చెప్పబడినటువంటి ఈ యొక్క వృత్తాంతం కూడాను మనకి అలాంటిదే అని చెప్పి మనం గ్రహించేందుకు, సులభంగా అర్థం చేసుకునేందుకు ఈ విషయం నేను చెప్తా ఉన్నాను. ఇదే విధంగా ఒక ప్రయాణానికి మనందరం బయలుదేరుతున్నాం అనుకుందాం.
మనలో చాలామంది ఉంటారు. కొందరేమో చాలా అలర్ట్‌గా ఉంటారు. దీనికోసమని చాలా సిద్ధపడేటువంటి వారు. అన్ని విషయాల్ని చూచుకుంటూ ఫోర్‌సైట్ కలిగినటువంటి వారై ప్రతి విషయం జాగ్రత్తగా ఉన్నదా? లేదా? ఒకవేళ రైలు మిస్ అయిపోతే ఏం చెయ్యాలి? లేకపోతే ప్రయాణంలో గనక ఏమీ మనకు తెలియనటువంటి దిక్కుతోచనటువంటి పరిస్థితి గనక ఒకవేళ ఏర్పడినట్లయితే, ఆ సమయంలో ఎవరిని కాంటాక్ట్ చేయాలి? ఎలా కాంటాక్ట్ చేయాలి? ఏ విధంగా చేయాలి? ఈ విషయాలన్నిట్లోనూ ఫోను నంబర్స్ అన్ని దగ్గర పెట్టుకుంటారు. ఆ తర్వాత ఇంకేమన్నా తినుబండారాలు గాని, ఇలాంటివేమైనా కొంత సమయం గనక వేచి ఉండవలసినటువంటి పరిస్థితి వచ్చినట్లయితే, ఆ సమయాన్ని వేచి ఉండటానికి సరిపోయే విధంగా తినుబండారములు, నీరు ఇదంతా దగ్గర పెట్టుకొని ఉంటారు. ఈ రకంగా కొంత ద్రవ్యం గూడా చేతిలో ఉంచుకుంటారు. ఈ రకంగా అన్ని విషయాల్లోనూ ప్రతిదానికి, ప్రతి చోట ఎక్కడైనా సరే తేడా వచ్చినట్లయితే, దానికి ఆల్టర్‌నేటివ్ అనేటువంటిది ఏమైనా చూసుకొని, అది ముందే ఆలోచించుకొని, మంచి ప్లాన్డ్‌గా బయలుదేరుతుంటారు. ఇంకొంతమందికి అలాంటిదసలు ఏమీ ఉండదు. నలుగురితో బయలుదేరుతున్నాము, అందరితో కలిసి అలా వెళ్ళిపోతాము అన్న ఉద్దేశంతో కూడా చివరి మినిట్ వరకు రిజర్వేషన్ గూడా సరిగ్గా చేసుకోరు. ఇక ఆ చివరి మినిట్‌లో ఎవరైనా తోస్తే తప్ప ఆ రిజర్వేషన్ అనేటువంటిది వాళ్ళకి జరగదు. లేపోతే రిజర్వేషన్ లేకుండానే మిగిలిన రిజర్వేషన్ గలవారితో పాటు ఆ పెట్టులో ఎక్కేసి ఆ తర్వాత ప్రయత్నం చేసుకుందాంలే అనుకునేవారు సహా ఉంటారు. ఈ విధంగా కొందరేమో మంచి ప్లాన్డ్‌గాను, ఆర్గనైజ్డ్‌గాను ఉండేటువంటి వాళ్ళుంటారు. కొంతమందేమో అసలు ఏ విధమైనటువంటి ఫోర్‌సైట్ గాని, ప్రీ ప్లాన్ గాని ఏది లేనటువంటి వారుంటారు. మిగిలినటువంటి వారు ఈ ఇద్దరికి మధ్యస్థంగా ఎక్కడో చోట ఉంటూ ఉంటారు. అలాగే ఈ కన్యకలు 10 మంది కన్యకల గురించి ఇక్కడ వృత్తాంతంలో చెప్పబడింది. ఈ 10 మంది కన్యకలలో ఐదుగురేమో బుద్ధి గలవారని చెప్పి, ఐదుగురేమో బుద్ధి లేనివారని చెప్పబడింది. బుద్ధి కలిగినటువంటి కన్యకలు తమ వెంట దీపములతో పాటు కొంత ఎక్స్‌ట్రా ఆయిల్ గూడా తీసుకొని వెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బుద్ధి లేని కన్యకలు ఈ యొక్క ఎక్స్‌ట్రా ఆయిల్ అనేటువంటిది వారు తీసుకొని పోలేదు. ఉట్టి దీపములను మాత్రం తీసుకొని బయలుదేరుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇది ప్రధానమైనటువంటి తేడాగా ఈ ఇద్దరి మధ్యన, ఈ 2 గ్రూప్స్ మధ్యన మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ వీరి యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, పెండ్లి కుమారుని ఎదుర్కొనవలెననేటువంటిది వారి యొక్క ఉద్దేశమై ఉన్నది. బయలుదేరినప్పుడు అందరూ ఒకేసారి బయలుదేరారు. ఒకే చోట బయలుదేరారు. అందరి యొక్క ఉద్దేశము ఒకటే. పెండ్లి కుమారుని ఎదుర్కొనవలెననేటువంటిది. ఈ పెండ్లి కుమారుని ఎదుర్కొనటానికి కావలసినటువంటి రిక్వైర్మెంట్ ఏంటంటే, వారికి వెలుగుతూ ఉన్నటువంటి దివిటీలు ఉండాలి. అది ఉన్నట్లయితే పెండ్లి కుమారుడు వచ్చిన సమయంలో వెలుగుతూ ఉన్నటువంటి దివిటీలు వారి యొద్ద ఉన్నట్లయితే, అవి వారికి కావలసినటువంటి అనుమతిని పెండ్లి కుమారునితో లోపలికి వెళ్ళటానికి కావలసినటువంటి అనుమతిని ఇస్తాయి. నీ యొక్క దివిటీ గనుక ఆరిపోయి ఉన్నట్లయితే, అప్పుడు నువ్వు పెండ్లి కుమారునితో లోపలికి వెళ్ళేందుకు వీలుండదు. ఈ 10 మంది కూడాను బయలుదేరినప్పుడు వీరి దివిటీలు వెలుగుతూనే ఉన్నాయి. 5 మంది వారితో పాటు ఎక్స్‌ట్రా ఆయిల్ తీసుకొని వెళుతూ ఉన్నారు. ఎందుకు వారు ఎక్స్‌ట్రా ఆయిల్ తీసుకొని వెళ్లారంటే, ఒకవేళ పెండ్లి కుమారుడు రావటం లేట్ అయినా, మరొక విధంగా ఇంకోటేదైనా లేట్ అయినా గానీ, ఏం జరిగినా సరే ఆయిల్ అనేటువంటిది ఉన్నట్లయితే, ఆయిల్ అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం కాబట్టి, దీపం వెలగాలనంటే, ఆ దీపం వెలిగేందుకు ఆ ఆయిల్‌ను పోసుకొని, మనము దీపాన్ని వెలిగించుకునేందుకు వీలుంటుంది అనేటువంటి ఆ యొక్క ఉద్దేశం గలవారై, ఆ యొక్క ధ్యేయముతో వారేం చేశారంటే పెండ్లి కుమారుని కలుసుకోవాలనేటువంటి ధ్యేయంతోటి వీరు ఎక్స్‌ట్రా ఆయిల్‌ని తీసుకెళ్ళటం అనేటువంటిది జరిగింది. ఈ బుద్ధి లేని వారేం చేశారంటే, వారు బయలుదేరినప్పుడు ఆ దీపాలు వెలుగుతానే ఉన్నాయి. అయితే వాటిలో అరకొర నూనె మాత్రమే ఉన్నది. ఆ దివిటీలలో కూడా పూర్తిగా ఆయిలు లేదేమో మరి. కాబట్టి ఆ ఉన్న ఆయిల్ ఎంతసేపు వస్తుందో మరి మనకు తెలీదు. వారేమనుకున్నారో మరి మనకు తెలీదు. అయితే వారు మిగతా వారి వలె కొంత ఎక్స్‌ట్రా ఆయిల్ వారితో పాటు తీసుకొని వెళ్ళటానికి వారు సిద్ధపడలేరు. ఎందుకో మరి మనకు తెలీదు. ఒకవేళ ఆళ్ళు బద్ధకించారేమో,
లేపోతే వాళ్ళు బయలుదేరే సమయానికి ఇంకా ఇక బయలుదేరబోతున్నారు. ఇంకిప్పుడేం వెళ్తాంలే అనుకున్నారో తెలీదు. లేపోతే ప్రభువు ఇంకా కాసేపట్లో వచ్చేస్తాడులే. ఆ టైంలో ఇది సరిపోద్దిలే అనుకున్నారో మనకి తెలీదు. ఏమైతేనేమి వీళ్ళేం చేశారంటే అరకొర నూనె దీపాలలో ఉంచుకొని, ఎక్స్‌ట్రా నూనె అనేటువంటిది లేకుండా దీపాలు వెలుగుతూ బయలుదేరారు. దీపాలు వెలుగుతున్నాయి. వీరు వెళ్ళారు. సో, పెళ్లి కుమారుడు ఎక్కడికైతే రావలసి ఉన్నదో అక్కడికి వెళ్లి వేచి ఉన్నారు. వారంతా కూడా వేచి ఉన్న సమయంలో చూస్తున్నారు. ఎదురు చూస్తున్నారు. ఆ పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆ యొక్క అనౌన్స్‌మెంట్ అనేటువంటిది ఇస్తారు. పెండ్లి కుమారుడు రానయ్యున్నాడు కాబట్టి మీరందరూ ఆయనను కలుసుకోండి అనే అనౌన్స్‌మెంట్ కోసం చూస్తూ ఉన్నారు. ఇంతలో ఏమైందంటే పెండ్లి కుమారుడు రావటం లేట్ అయింది. లేట్ అయ్యేటప్పటికి వేచి ఉన్నారు, వేచి ఉన్నారు, వేచి ఉన్నారు. క్రమక్రమంగా ఒకరి తర్వాత ఒకరు నిద్రలోకి జోగుతా ఉన్నారు. మధ్యరాత్రి అయిపోయింది. 10 మంది కూడా నిద్రలోకి జోగిపోయారు. ఈ సమయంలో అప్పుడేం జరిగిందంటే దీపాలు వెలుగుతూ ఉన్నాయి. ఆ ఉన్న నూనెను తీసుకుంటూ ఉన్నాయి. ఇంతలోకి బుద్ధి లేని కన్యకల యొక్క దీపాలలో ఉన్నటువంటి ఆ అరకొర నూనె అనేటువంటిది పూర్తిగా అయిపోయింది. అయిపోయి అవి మిణుకుమంటూ వెలుగుతున్నాయి. కొన్నేమో ఫ్లాష్ అవుతా ఉన్నాయి. అంటే ఇక బోతున్నాయన్నమాట. పూర్తిగా ఆరిపోయేటువంటి సమయం అన్నమాట. ఆ సమయంలో సడెన్‌గా ఏమన్నారంటే, ఈ అనౌన్స్‌మెంట్ అనేటువంటిది వినపడింది. పెండ్లి కుమారుడు వస్తున్నాడు. మీరందరూ లేసి ఆయనను కలుసుకోండి అని చెప్పి అనౌన్స్‌మెంట్ చేశారు. సో, వీళ్ళు అప్పటి వరకు జోగుతున్నటువంటి వాళ్ళు నిద్రలోని వాళ్ళకి ఏదైనా వార్త చెప్పినట్లయితే సడెన్‌గా చెప్పినట్లయితే వాళ్ళేం చేస్తారంటే కొంచెం కంగారుగా లేసి అప్పటికప్పుడు అవన్నీ చూసుకోవటంలో కొంచెం కంగారు పడుతుంటారు. అదే విధంగా వీరు కూడా ఏం చేశారంటే దీపాలకేసి ఎలుగుతున్నాయా లేదా అటు ఇటు చూసేటప్పుడు ఒక ఐదుగురికి మాత్రం బాగా వెలుగుతున్నాయి. ఆ ఐదుగురికి మాత్రం మిటుకుమంటున్నాయి లేకపోతే ఫ్లాష్ అవుతూ ఉంది. ఇంతలో వాళ్ళు చాలా కంగారు పడిపోయారు. కంగారు పడిపోయి ఇదేంటి అసలైనటువంటి ఈ యొక్క దివిటి వెలిగితే గాని మేము లోపలికి పెండ్లి కుమారుతో లోపలికి వెళ్ళలేము. ఈ దివిటీలేమో ఫ్లాష్ అవుతా ఉన్నాయి. కొన్నేమో మిణుకుమంటున్నాయి. ఎప్పుడు ఆరిపోతాయో తెలియకుండా ఉన్నది. మరి దీనికి కారణం ఏంటంటే నూనె లేదు. నూనె లేదు కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటి ఇప్పటికిప్పుడు అని ఆలోచించారు. ఆలోచిస్తే ప్రక్కనే వారు కొంత ఎక్స్‌ట్రా నూనె అది తెచ్చుకున్నటువంటి వారున్నారు. కాబట్టి వారినేమడిగారంటే, "మీ నూనెలో మాకు కొంత ఇవ్వండి. ఈ నూనె ఇచ్చినట్లయితే అప్పుడు మనందరం కలిసి లోపలికి వెళదాము" అని అడిగారు. వాళ్ళేమన్నారంటే, "మీకు మా నూనె ఇచ్చినట్లయితే ఇంకెంత దూరం ముందుకు వెళ్ళాల్సున్నదో మాకు తెలీదు. అక్కడి వరకు వెళ్ళే వరకు మా నూనె మాకుంటదో లేదో, మా దీపాలకే సరిపోతదో లేదో తెలీదు కాబట్టి, మీరు కొనుక్కునే వాళ్ళ దగ్గరికి వెళ్లి కొనుక్కోండి" అని జెప్పారు. మధ్యరాత్రి వేళ అక్కడ అప్పుడు దుకాణాలు ఏమి తీసుంటాయి? ఒకవేళ 24 అవర్స్ తీసుండేటువంటి దుకాణాలేమన్నా ఉన్నా గాని, అప్పటికప్పుడు వాళ్ళు వెళ్ళి, వాళ్ళని కంగారు పెట్టి ఏదో ఒక రీతిగా క్రింద మీద పడినప్పటికీ, వచ్చేటప్పటికి మళ్ళీ టైం పట్టొచ్చు. దీంతోటి మొత్తానికి అంతా గూడాను ఎలా అయిపోయిందంటే, ప్రారంభములో కలుసుకోవాలని బయలుదేరినటువంటి వాళ్ళే, సరైనటువంటి జాగ్రత్త లేకపోవటం వల్ల అప్పటికప్పుడు నూనె అమ్మేవాళ్ళ కోసం వెతకటం ప్రారంభించి వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏదో కింద మీద పడుతూ వారు దగ్గర నుంచి కొనుక్కుంటానికి ట్రై చేస్తున్నారు. ఇంతలోకి పెండ్లి కుమారుడు రానే వచ్చారు. ఈ ఐదుగురు సిద్ధపడినటువంటి వారు దీపాలు వెలుగుతున్న వాళ్ళేం చేశారంటే పెండ్లి కుమారుడితో కలిసి లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పెండ్లి ఎక్కడైతే జరగనై ఉన్నదో అక్కడ కాంపౌండ్ తలుపు వేయబడింది. ఇంతలోకి వీళ్ళేం చేశారంటే పాపం కింద మీద పడి ఎట్లాగైతే మొత్తానికి సంపాదించారో ఎంతసేపు పట్టిందో మనకు తెలీదు. ఆ తర్వాత ఎప్పుడొచ్చారో కూడా మనకు తెలీదు. వెంటనే మాత్రం వచ్చుండరు. చాలా సేపయిన తర్వాత వచ్చుంటారు. వారు వచ్చి మాకు కూడా తలుపు తీయండి అని జెప్పి అడుగుతున్నప్పుడు పెండ్లి కుమారుడు ఏమన్నాడంటే, మిమ్మల్ని ఎన్నడూను నేను ఎరగను అని జెప్పి వాళ్ళని తిరస్కరించాడు. కాబట్టి వాళ్ళు ఎంత బాధకు గురి అంటారో చూడండి. వారు బయలుదేరేటప్పుడు ఉద్దేశం మంచిదే. అయితే వారు అజాగ్రత్తగా ఉండటం వలన ఏం జరిగిందంటే, వాళ్ళు వచ్చి అందరితో పాటు జోగారు బాగానే ఉన్నది. అయితే వారు సరైనటువంటి జాగ్రత్త తీసుకోని కారణంగా లోపలికి వెళ్ళటం అనేటువంటిది కుదరలేదు.
ఇక దీని నుండి మనం నేర్చుకొనవలసినటువంటి అంశములు ఏంటి? మనం ఆత్మీయంగా నేర్చుకొనవలసినటువంటి అంశములు ఏమయ్యున్నాయి? మొదటగా ఈ ఉపమానం అనేటువంటిది ఈ విశ్వాసులమైనటువంటి మన కోసము మనము ఏ విధంగా సిద్ధపడి ప్రభువు రాక నిమిత్తము సిద్ధంగా ఉండాలో ఆ విషయమై చెప్పబడినటువంటి ఉపమానంగా ఉన్నది. సిద్ధపడినటువంటి వారు బుద్ధిగల కన్యకలతో పోల్చబడినారు. సిద్ధపడనటువంటి వారు, అజాగ్రత్తగా ఉన్నటువంటి వారు బుద్ధి లేని కన్యకలతో పోల్చబడినారు. మొట్టమొదటగా మనం చూచినట్లయితే ఇక్కడ పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు కావలసినటువంటి అర్హత అది ఏమై ఉన్నదంటే, నీవు వెలుగుచుండినటువంటి దివిటి కలవాడవై, అది వెలుగుతూ ఉండేలా చూసుకుంటూ, పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు అది వెలుగుతూ ఉంటేనే లోపలికి వెళతావు. లేకపోతే వెళ్ళవు. అంటే దీని అర్థం ఏంటంటే, మనం విశ్వాసులమైనప్పుడు ఆత్మీయంగా వెలిగించబడతాము. నీ దీపం వెలిగించబడుతుంది. అయితే దీనిని నీవు వెలుగుతూ ఉండేలా చూసుకోవలసి ఉన్నది. ఈ లోక సంబంధమైనటువంటి ఎన్నో విధమైనటువంటి రకరకములైనటువంటి వ్యతిరేక స్వభావం అనేటువంటిది, మనకి పరీక్షలనేటువంటివి, ఆపదలనేటువంటివి ఎన్నో మనకి ఎదురైనప్పుడు చాలా సార్లు ఎంతోమంది ఏం చేస్తారంటే, ప్రారంభంలో బాగా ఉన్నప్పటికిని ఆ తర్వాత వీటిని పక్కకు పెట్టేసి, లోక సంబంధమైనటువంటి వాటిల్లో చిక్కుబడిపోయి, వారు ఏ విధంగానూ ముందుకు సాగలేని వారంగా వారి దీపాల్ని ఆర్పేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన దీపము వెలిగి ఉన్నదా? లేదా? అనేటువంటిది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ దీపము నీవు వెలిగించుకోవాలి. వెలిగిన తర్వాత వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. ఆ వెలుగుతూ ప్రభువు వచ్చే వరకు వెలుగుతూ ఉన్నదా లేదా చూసుకుంటూ ఉండాలి. ఇలాంటి వారు మాత్రమే దేవుని యొద్దకు చేరగలుగుతారు. ఒక్కొక్కసారి మధ్యలో మనం ఏం చేయాల్సొస్తుందంటే, దీపానికి మనం కేర్ తీసుకోనివలసి వస్తుంది. అలా వెలుగుతున్నటువంటి దీపము ఒక్కొక్కసారి మొరాయిస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే నూనె అయిపోతుంది. నూనె పోసుకుంటూ ఉండాలి. క్లీన్ చేయవలసొస్తుంది. ఇలాంటివన్నీ మనం చేసుకుంటూనే ఉండాలి. మెయింటెనెన్స్ అనేటువంటిది దీపానికి కావలసినటువంటి మెయింటెనెన్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంటు. నీ దీపం సరిగ్గా వెలుగుతూ ఉండేలాగా చూసుకునేందుకు ఈ మెయింటెనెన్స్ అనేటువంటిది, క్లీన్ చేయటం అనేటువంటిది, ఆయిల్ పోయటం అనేటువంటిది, ఇది మనం ఎప్పుడూ చేయవలసినటువంటి ఆత్మీయ జీవితంలో చేయవలసినటువంటి పని అయి ఉన్నది. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, నూనె అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశము. క్లీన్ చేయటం అనేటువంటిది ఎవరైనా ఎప్పుడైనా చేయటానికి ఆస్కారం ఉంది. కానీ నూనె లేకపోయినట్లయితే దీపం అనేటువంటిది ఏమాత్రము వెలిగే అవకాశం లేదు. ఇక్కడ ఆయిల్ అనేటువంటి దేనిని మనకి తెలియజేస్తూ ఉందంటే, ప్రభువుతో నీకుండవలసినటువంటి ఆ యొక్క రిలేషన్‌షిప్‌ని నీకు తెలియజేస్తూ ఉన్నది. ప్రభువుతో నీకుండేటువంటి ఆ యొక్క ప్రాపర్ రిలేషన్‌షిప్ కడగబడినటువంటి ఆ యొక్క మనసాక్షి నీకున్నదా? ఇంకనూ లేకపోతే నీ మనసాక్షి కొన్ని విషయములో నిన్నింకను గద్దిస్తున్నప్పటికిని, వాటిని ఓవర్ రైట్ చేస్తూ, వాటిని పక్కకు బెట్టేస్తూ, వాటిని ఒప్పుకొని సరిచేసుకొనకుండా, మనము ఏదో పెద్దవాళ్ళమని జెప్పి, లేకపోతే విశ్వాసులము చాలా కాలము నుండి అని జెప్పి, మరొక విధంగానో మనలను మనం ఏదో సముదాయించుకొని, మనం చేయవలసినటువంటి విధంగా క్రీస్తును మనం ఫాలో అవ్వవలసినటువంటి విధంగా ఫాలో అవ్వకుండా, మన ఇష్టానుసారంగా జరుపుకుంటూ, మనకు కావలసిన విధంగా మనం భక్తిని కొనసాగిస్తూ, ఇలా ఉన్నట్లయితే నీ యొక్క దీపం ఎంతోసేపు పట్టదు. మిణుకు మిణుకుమంటూ ఉన్నదేమో తెలియదు. కాబట్టి ఈ మిణుకుమనేటువంటి ఆ యొక్క పరిస్థితి రాకముందే నువ్వు నూనెను జాగ్రత్తగా పెట్టుకొని, దగ్గర పెట్టుకొని, దానితో ఎప్పటికప్పుడు నింపుకుంటూ, మెయింటెనెన్స్ రెగ్యులర్‌గా చేసుకున్నట్లయితే నీ దీపము ఎప్పుడు వెలగగలదు. కొందరేమంటారంటే, "మేము క్రైస్తవులమేనండి. పుట్టినప్పటి నుండి క్రైస్తవులమే. మా తాత దగ్గర నుండి, మా పూర్వీకుల దగ్గర నుండి మేమంతా క్రైస్తవులమండి. క్రీస్తుని నమ్మినటువంటి వారమే" అని చెప్తూ ఉంటారు. అదెలాంటిదంటే నీకు దీపం ఉన్నట్ల లెక్కేసుకోవచ్చు. నీకు దీపం ఉన్నది. కానీ దానిలో నూనెన్నదా? అది వెలుగుతున్నదా? వెలిగించబడిందా? అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి నువ్వు ఏదో
మేము పూర్వీకుల నుండి క్రైస్తవులం కాబట్టి మేము క్రీస్తు యొద్దకు వెళతామండి. తన యొద్దకే మమ్మల్ని చేర్చుకుంటాడండి. మేము ఎలా ఉన్నప్పటికైనా పర్వాలేదండి. మేము సంఘంలో పెద్దలమండి. ఇయన్నీ పక్కన పెట్టేసి నీవు పర్సనల్‌గా వెలిగింపబడినటువంటి వాడివా? క్రీస్తుతో నీ యొక్క రిలేషన్‌షిప్ అనేటువంటిది ప్రాపర్‌గా ఉన్నదా? లేదా? అనేటువంటిది సరిచూసుకోవటం అనేటువంటిది ముఖ్యము. రెండవది, వెలిగించబడిన తర్వాత వెలుగుతూ ఉన్నావా నువ్వు? నువ్వు వెలుగుతూ ఉండాలంటే అయిపోయినటువంటి నూనెను నువ్వు నింపుతూ ఉండాలి. నూనె ఖర్చయిపోతూ ఉంటుంది. దీపం ఎప్పుడైతే వెలుగుతూ ఉంటుందో అప్పుడు నూనె ఖర్చవుతుంది. ఖర్చయినటువంటి నూనెను నువ్వు ఎప్పటికప్పుడు నింపుతూ ఉండాలి. దాని కొరకు నీకేం అవసరం అంటే ప్రార్థన అనేటువంటిది అవసరము. ప్రభువు యొక్క సన్నిధి అనేటువంటిది వాక్యము ద్వారా నీకు అవసరమైనది. దేవుని బిడ్డల యొక్క సంఘములో నీవు పాలు పంపులు పొందటం అనేటువంటిది ఇంపార్టెంట్ అయి ఉన్నది. ప్రభువు కొరకు నువ్వు మళ్ళీ సంపాదించటం అనేటువంటిది, ఆయన కొరకు ప్రయాసపడటం అనేటువంటిది, ఆయన కొరకు నీవు సిపాయిగా క్రైస్తవ సైనికునిగా పనిచేయటం అనేటువంటిది ముఖ్యమైనది. ఇవన్నీ నువ్వు చేస్తున్నట్లయితే, ప్రేమ కలిగినటువంటి వాడవైనట్లయితే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించేటువంటి స్వభావం కొరకు నువ్వు దినదినము వెతుకుతున్నట్లయితే, అప్పుడు నువ్వు దినదినము వెలుగుతూ అయిపోయినటువంటి నూనెను ఫిల్ చేసేటువంటి వాడిగా ఉండగలవు. మరి ఒక అంశం ఏంటంటే ఇక్కడ, ఎప్పుడైతే ఈ పెండ్లి కుమారుడు రావటం అనేటువంటిది కొంత లేట్ అయినదో, అందరూ జోగి నిద్రపోతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఇది బుద్ధి లేని కన్యకలకే కాదు, బుద్ధిగల కన్యకలు కూడా జోగి నిద్రపోతున్నారు. ఈ జోగి నిద్రించటం అనేటువంటిది లోక సంబంధంగా మనం చూసుకొనవలసినటువంటి పనులు, పనిపాట్లు, మిగిలినటువంటి దినచర్య, ఈ విధమైనటువంటివన్నీ కూడా దీనిలోకి వస్తాయన్నమాట. ఇవి అందరికీ ఉంటాయి. పడుకోవటం అనేటువంటిది అందరికీ ఎలా సహజంగా ఉంటుందో, అదే విధంగా దినచర్యలనేటువంటివి, దినచర్యలో మనకు వచ్చేటువంటి కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, ఒక్కోసారి పరీక్షలుంటాయి, రకరకాలైనటువంటి అన్ని రకములైనటువంటి సమస్యలు కామన్‌గా ఉంటూ ఉంటాయి. ఇది అందరికీ వస్తూ ఉంటాయి. అయితే ఈ సమయాల్లో బుద్ధి గలవారు ముందుగానే సిద్ధపడి ఉన్నారు. ఎందుకంటే వారు కావలసినంత నూనెను వారితో పాటు తీసుకుని వెళ్ళారు. బుద్ధి లేని వారు ఆ విధంగా చేయలేదు. అది వీరికిని వారికిని ఉన్నటువంటి తేడా. కాబట్టి బుద్ధి గలవారు ప్రభువు మీద ఆనుకొనుచు తమకు వచ్చేటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి విధమైనటువంటి పరీక్షలోను, సమస్యలోను ప్రభు మీద ఆధారపడే విధంగా వారు ఉండగలుగుతారు. అదే మిగిలినటువంటి వారు ఏం చేస్తారంటే షార్ట్ కట్ మెథడ్స్, ఏదో లంచం ఇచ్చి పని చేయించుకోవటము, లేకపోతే ఈలోక సంబంధమైనటువంటి సాంప్రదాయాల ప్రకారం నడవటము, లేకపోతే రంగులు మార్చే భక్తిని అవలంబించటము, ఇలాంటి వాటివన్నిటిని చేస్తూ ఉంటారు. మరి నీవును నేనును ఏ విధంగా ఉన్నాము అనేటువంటి దాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకోవలసి ఉన్నది. చివరగా మనం చెప్పేటువంటిది ఏంటంటే, ఈ యొక్క బుద్ధి లేని కన్యకలకు మొదటిగా వారు కావలసినంత నూనెను తమతో పాటు తీసుకువెళ్ళాలనేటువంటి ఐడియా రాలేదు. అది ఒకవేళ వాళ్ళు బద్దకించారో తెలియదు, అవసరం లేదు, ప్రభు వెంటనే వచ్చేస్తాడు సరిపోద్దిలే అనుకున్నారో తెలియదు. ఏదేమి వాళ్ళు సరైనంత నూనె లేకుండా బయలుదేరారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చాలాసేపు వెయిట్ చేయాల్సొచ్చింది. ఆ వెయిట్ చేసే సమయంలోనైనా వాళ్ళకి అప్పుడన్నా స్ట్రైక్ అయి ఉండాల్సింది. ఇంతసేపు ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాము. మా దగ్గరున్నటువంటి నూనె చాలా తక్కువగా ఉంది. కనీసం ఇప్పుడైనా సరే వెళ్లి వెంటనే పెళ్లి కుమారుడు వచ్చేటువంటి ఈ యొక్క రానయ్యున్నటువంటి ఈ యొక్క సమయంలో వెయిట్ చేస్తున్నటువంటి ఈ సమయంలో వెంటనే వెళ్లి నూనె కోసం ప్రయాసపడి నూనెను వెంటనే తెచ్చుకుందామని అప్పుడే బయలుదేరి అక్కడికి వెళ్ళగానే ప్రారంభించున్నట్లయితే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు మనకి. కానీ ఆ విధంగా వాళ్ళు చేయలేదు. వాళ్ళు ఏం చేశారంటే జోగి నిద్రపోయి లేచిన తర్వాత పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు అనేటువంటి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అప్పుడు రియలైజ్ అయ్యారు వాళ్ళు. వాళ్ళకి ఉన్నటువంటి ఆ యొక్క నూనెతో ఉన్నటువంటి ఆ యొక్క సమస్యను అప్పుడు ప్రత్యక్షంగా వారు చూచిన తర్వాత గానీ అర్థం కాలే. కాబట్టి ఇలాంటి బుద్ధిహీనత మనలో ఉండకూడదు. వాళ్ళు అప్పుడే రియలైజ్ అయ్యి వెంటనే అక్కడికి వెళ్ళగానే ప్రారంభించున్నట్లయితే కథ వేరుగుండేదేమో. అయితే వారు ఆ పని చేయలేదు. మనం కూడా చాలా సార్లు చేసేటువంటి తప్పిదం ఎలా ఉంటుందంటే, మనకి అవకాశాలు ఉన్నప్పుడు ఆ అవకాశాలన్నీ వదిలేసుకుంటాం.
మన పరిస్థితులన్నీ చక్కబెట్టుకోగలిగినటువంటి ఆ యొక్క సందర్భాలు ఎన్నో వచ్చినప్పటికిని వాటిని మనం తూలనాడి, త్రోసివేసి, చివరగా మనం ఆ చివరి క్షణాల్లో మనకి కనీసం కొంతమందికి కోమాలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు వచ్చే వరకు కూడాను వారు కన్నులు చూడలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి ఇలాంటి బుద్ధిహీనతను మనం వదులుకొని, ప్రభువు రాక మనకి సమీపంగా ఉందని తెలుసుకున్నటువంటి వారమై, మనకు సంబంధించినంత వరకు అది డిలే అవుతున్నదని ప్రతి ఒక్కరు అంటా ఉంటారు. ఎందుకంటే, మన చిన్నప్పటి నుంచే అది వింటున్నాము. కాబట్టి మనకు తెలిసినటువంటిదేంటంటే, ఒక ఈ 60, 70 సంవత్సరాల్లో ప్రభువు రాకపోయినట్లయితే, అబ్బో! చాలా డిలే అయిపోయింది అనుకుంటా ఉంటాం. కానీ ప్రభు యొక్క చిత్తం వేరుగా ఉంటుంది. ఆయనకు 1000 సంవత్సరం ఒక దినంలాగా ఉంటున్నవి. కాబట్టి మన లెక్క వేరు, ఆయన లెక్క వేరు. ఆయన నిర్ణీత కాలంలో తప్పనిసరిగా ఆయన తిరిగి రానయ్యున్నాడు. కాబట్టి ఆయనను ఎదుర్కొనటానికి ఎల్లప్పుడూ సిద్ధపడిన వారంగా, తగినటువంటి బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె, తగినంత ఆయిల్ రిజర్వ్ మనం కలిగి ప్రార్థనతో సిద్ధపడి ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. దేవుడి వాక్యాన్ని మనకు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయామయుడవైన ప్రభువా, బుద్ధిగల కన్యకల వలె మేమును ప్రభువా, తగినంత ఆయిల్ మేము కలిగి ఉండునట్లుగా, ప్రార్థన మీతో ఉన్నటువంటి సహవాసమును మేము ఎల్లప్పుడూ పరీక్షించుకుంటూ, పరిశీలించుకుంటూ, తగిన విధంగా మెయింటైన్ చేసుకునే వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.